మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు కంప్లీట్ అయింది. అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా తెలంగాణలో 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 5 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్లు గ్రాస్ వస్తే కర్ణాటక నుంచి 1 కోటి మొదటి వారంలో, ఇక ఓవర్సీస్ నుంచి మరో కోటి. అలా టోటల్గా మొదటి వారం మిస్టర్ బచ్చన్ సినిమా 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, జిఎస్టీ అండ్ ఖర్చులన్నీ తీసేస్తే డిస్ట్రిబ్యూటర్కి వచ్చిన షేర్ విషయానికి వస్తే తెలంగాణలో 3 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 11 కోట్ల కొంటే 3 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 8 కోట్ల షేర్ రావాలి తెలంగాణలో హిట్ అవ్వడానికి. 8 కోట్లు షేర్ రావాలి అంటే 16 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొంటే ఇక్కడ 1 కోటి షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్లు షేర్ రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమలో. ఇక మిగిలిన ఆంధ్రాకి కూడా 11 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 11 కోట్లలో 3 కోట్లు వస్తే ఇంకా 8 కోట్ల షేర్ రావాలి అంటే 16 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు కొంటే మొదటి వారం 7 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 20 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి తెలుగు రాష్ట్రాల్లో. 20 కోట్ల షేర్ రావాలి అంటే 40 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది రానంటే కష్టమే. ఇక కర్ణాటకకి డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల కొంటే ఇక్కడ 50 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 1.5 కోటి షేర్ రావాలి హిట్ అవ్వడానికి కర్ణాటకలో, అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్కి కూడా 2 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ 50 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 1.5 కోటి షేర్ రావాలి అమెరికాలో, అంటే ఇంకా 3 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా మిస్టర్ బచ్చన్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 31 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు మొదటి వారంలో 8 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 23 కోట్ల షేర్ రావాలి సినిమా ఓవరాల్గా హిట్ అవ్వడానికి. 23 కోట్ల షేర్ రావాలి అంటే 46 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది కష్టమే, సినిమా రన్ కంప్లీట్ అయినట్టే లెక్క. సో టోటల్గా చూసుకుంటే సినిమా 23 కోట్ల నష్టాలతో భారీ డిజాస్టర్ అయింది కమర్షియల్గా రవితేజకు అండ్ హరీష్ శంకర్కు అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి. అది మన మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయిన మొదటి వారంలో 13 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 31 కోట్ల కొంటే 23 కోట్లు నష్టాలతో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చి 50 కోట్లు. ఓకే, బాయ్.